ఆ మూవీ రివ్యూ. కాజోల్ లీడ్స్‌గా విశాల్ సూర్య డైరెక్షన్‌లో వచ్చిన హారర్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ అంబిక కోల్‌కత్తాలో ఉంటూ భర్త, కూతురుతో మ్యారేజ్ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటది. అయితే ఒకరోజు అత్యవసరంగా తన హస్బెండ్ వాళ్ళ సొంతూరైన చంద్రపూర్ వెళ్ళాల్సొస్తదనమాట. కొన్ని రీజన్స్ వల్ల తను చాలా ఏళ్లుగా ఊరికి దూరంగా ఉంటాడు. కానీ ఇప్పుడైతే తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సొస్తది. అలా వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాడనమాట. ఊరిలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు. పోలీసులేమో ఆ కేస్‌ని యాక్సిడెంట్ అని క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ కొన్ని రోజులకి అంబికకు ఒక లెటర్ అయితే వస్తది. చనిపోయే ముందు మీ ఆయన ఊర్లో ఉన్న తన ప్రాపర్టీని అన్నీ అమ్మేయమన్నాడని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి. ఇది మీ ఆయన ఆఖరి కోరిక అని లెటర్‌లో అయితే రాసి ఉంటది. దాంతో అంబిక కూతుర్ని తీసుకొని చంద్రపూర్ అయితే వచ్చేస్తది. అయితే వాళ్ళొచ్చినప్పటి నుంచి వీళ్ళ చుట్టూ చిత్ర విచిత్రమైన సంఘటనలు జరగటం స్టార్ట్ అవుతాయి. అవి అర్థం చేసుకునే లోపే ఊరి వాళ్ళంతా కలిసి రక్తబీజి అనే రాక్షసుడి నుంచి తప్పించుకోవడానికి తన కూతుర్ని బలివ్వబోతున్నారని తెలిసి షాక్ అవుతదనమాట. మరి ఈ పరిస్థితుల్లో అంబిక ఏం చేసింది? అసలు ఈ రక్తబీజ ఎవరు? నిజంగానే రాక్షసుడా? లేకపోతే ఊరి వాళ్ళ మూఢనమ్మకమా? రక్తబీజ నుండి విముక్తి పొందడానికి అంబిక కూతుర్ని ఎందుకు బలివ్వాలి అనుకుంటారు? దీని వెనుకున్న కథేంటి? అసలు చంద్రపురిలో ఏం జరుగుతుంది? చివరకు ఆ ఊరి నుండి, ఆ రక్తబీజ నుండి అంబిక తన కూతుర్ని ఎలా కాపాడుకుంది? దానికోసం తను ఏం చేసింది? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకైతే నచ్చలేదు. చాలా రొటీన్ హారర్ మూవీ అనిపించింది. ఇందులో వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ లాంటివి బానే ఉన్నా, మరీ ఎక్కువగా వాటి మీదే డిపెండ్ అయ్యేటప్పటికి హారర్ సీన్స్ తేలిపోయాయి. యాక్చువల్‌గా ఇందులో మెయిన్ పాయింట్ బావుంది. రక్తబీజ, ఊరి మూఢనమ్మకం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. కానీ దీని చుట్టూ ట్విస్ట్‌లు, థ్రిల్స్ అలాంటివేమీ లేకుండా సాదా సీదాగా స్క్రీన్ ప్లే ఉండడంతో బోర్ కొడతదనమాట. అలాగే సినిమాకి ఒక కంటెస్టెంట్ టోన్ అయితే సెట్ చేయలేకపోయారు. కూతుర్ని కాపాడుకోవడానికి ఒక తల్లి ఎంత దూరం వెళ్తుంది అనే ఒక కథను మొదలుపెట్టి, చివరకు చెడు మీద ఎప్పటికైనా మంచే విజయం సాధిస్తుందని సినిమాని ముగిస్తారు. మధ్యలో మూఢనమ్మకాలు, నమ్మకాలు లాంటి టాపిక్స్ కూడా ఉంటాయి. ఒక సినిమాలో 3, 4 విషయాలు డిస్కస్ చేయడంలో తప్పే లేదు. కానీ అందుకు తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా రాసుకోవాలి కదా! ఇక్కడ ఇవన్నీ కథలో భాగం కాకుండా అసలు కథకే అడ్డంగా మారతాయన్నమాట. డైరెక్టర్ మూడ్‌ని బట్టి సినిమా ఎటు పడితే అటు పోతూ ఉంటది. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి లాస్ట్‌లో 'సైతాన్' సినిమాకి కనెక్ట్ చేసి 'సైతాన్ సినిమాటిక్ యూనివర్స్' అంట. పర్ఫార్మెన్స్ వైస్ కాజల్ గారు చేశారు. అసలు ఆమె వల్లే సినిమాని చివరి వరకు చూడగలుగుతాము. కూతుర్ని కాపాడుకోవడానికి ఆమె పడే ఆరాటము, పోరాటము అన్నీ బావుంటాయన్నమాట. ఇక మిగిలిన క్యారెక్టర్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. ఇక శ్వేతగా కరణ్ శర్మ చేసింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బీజీఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్నీ బానే ఉన్నాయి. సో, ఫైనల్‌గా చెప్పేది ఏంటి అంటే ఇది ఒక హారర్ మూవీ లాంటిదే. కానీ అంత హారర్‌గా అయితే ఉండదు. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు డిసప్పాయింట్ చేయను. సో, మీరు గనక ఈ సినిమా చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్.